హలో అండి, నేను అరుణానంద దగ్గరే ఇగో నైవేద్యం తినే పిట్ట వచ్చింది చూద్దాం రండి. పూజ అయిపోయింది, నైవేద్యం పెట్టిన. ఎక్కడుంది అది చూడండి, ఇక్కడనే. ఇంకోటి రాలేదని దానికోసం అల్లరి వేస్తుంది. చూడండి, నైవేద్యం పెట్టి ఇంట్లోకి వెళ్ళి ఇక బ్రేక్ఫాస్ట్కి తయారు చేస్తున్నా. వచ్చింది డైలీ వస్తాయి. జామ పండుని చూడండి, అక్కడొకటి తెల్లగా 2 వస్తాయి, ఇప్పుడైతే ఒకటే వచ్చింది. మళ్ళీ ఊర పిచ్చుకలు వచ్చినాయి, అలా చూడండి. మనం బయటకు వచ్చేసరికి అక్కడికి వెళ్ళిపోయినాయి. అంత చక్కగా కూర్చున్నాయి చూడండి. ఊర పిచ్చుకలు చాలా వచ్చినాయి, పైన ఉన్నాయి చూడండి. అక్కడికి పోయింది కదా, దాంతో ఇంకోటి కూడా పోయింది. పక్షులు 4-5 ఒక్కటి చూసుకుంటూ ఉంటే మన టైం ఇట్లనే గడుస్తూ ఉంటుంది. నేను అరుణానంద దగ్గర ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ పోహ వేస్తున్నా. ఇక పక్కింట్లో ఏదో వర్క్ జరుగుతుంది, బాగా డిస్టర్బెన్స్ ఉంది. అందుకే సైలెంట్గా ఏదో ఒకటి శ్లోకాలు పెట్టుకొని వినుకుంటూ చేస్తున్నా. కానీ ఇక మరి మనకు వీడియో ఉండాలి కాబట్టి చేస్తున్నా. క్యారెట్ కొన్ని పాత్రలు ఉంటే అవి కూడా వేసిన, తర్వాత క్యారెట్ తురుము వేసిన. ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బ్రేక్ఫాస్ట్తో పాటు మనం ఆరోగ్యాన్ని కూడా చూసుకునే పదార్థాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక జనరల్గా అన్నీ ఆరోగ్యపరమైనయే. ఇక మైదా ఒకటే కొంచెం మనకు అదొకటి. కానీ మైదాతోటి బోండాలు చేస్తే చాలామందికి ఇష్టం ఉంటుంది, డీప్ ఫ్రై వస్తువులు. చూడండి, ఇక్కడ గందరగోళం చూడండి. పూజా సామాన్లు ఇవన్నీ కూడా దమ్ము పెట్టుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ శుభ్రం చేద్దాం. ఇక ప్రతిరోజు పూజ ఎందుకు అని కొందరికి అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక రకంగా ప్రవర్తిస్తాం కదా, ఇది కూడా అంతే. ఇక పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలను స్కూల్కి పంపించడం, వాళ్ళను ఫస్ట్ 1-2 ఇయర్స్ లోపల వాళ్ళని చూసుకోవడం, 3 ఇయర్స్ తర్వాత స్కూల్కి పంపడం, స్కూల్కి అలవాటు చేయడం, అవన్నీ బాధ్యతలు అవి అయిపోయినాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత, అంటే అంతకుముందే పిల్లలు కొంచెం 7th అట్లా వచ్చిండ్రన్న తర్వాత నేను ఇక రోజు పూజ చేసుకోవడం స్టార్ట్ చేసిన. అంతకుముందు అయితే శనివారం ఇట్లా ప్రత్యేకమైన రోజులలో పూజ చేసేదాన్ని. ఇంకా పిల్లలు కొంచెం 7th క్లాస్కి అట్లా వచ్చిండ్రంటే మనం కొంచెం ఫ్రీ అవుతాం కదా, ఆ టైంలో ఇంకా అంతకంటే ముందే కావచ్చు. ఇక నిత్య పూజ అలవాటు అయింది. ఇక నిత్య పూజ కొనసాగుతూనే ఉంది. మరి జీవితంలో అన్నీ రొటీన్గా జరిగేటివే. దాంతో నిత్య దైవారాధన కూడా చాలా ముఖ్యం. కాకపోతే కొన్ని కుటుంబాలలో వారసత్వంగా వస్తుంది, కొన్ని వర్గాలలో రాదు. కాకపోతే ఇప్పుడు దైవనామస్మరణ చాలా మంచిదని చెప్తుండ్రు. కలియుగంలో దైవనామస్మరణకు మించింది ఏది లేదు. సరే, ఇది సర్వ్ చేసుకుందాం. టీ అవుతుంది ఈ లోపల. ఆ టీ అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఇక నాకు పర్సనల్గా కొన్ని రాసుకోవడం లేకుంటే వినడం, ఇది మన డే అంతా కూడా ఎవరితోట ముచ్చట్లు పెట్టేది లేదు, టీవీ సీరియల్ చూసేది లేదు, వేస్ట్ పనులు లేవు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశం. పార్లర్ ఉన్నప్పుడు అట్లా అక్కడ కూర్చున్నప్పుడు ఎవరెవరు వస్తారు, మాట్లాడుతారు, అయిపోయింది. అది ఆ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా కాల్ చేస్తారు, కాకపోతే మనకంటూ కొన్ని కంపల్సరీ పనులు నేను పెట్టుకున్నా. అయిపోయింది, సర్వ్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయింది ఇదా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం. ఇవాళ పొద్దున్న దాకా ఈ సౌండ్ భరించాల్సిందేనేమో మనం. ఇక బ్రేక్ఫాస్ట్ తయారైందిగా చేద్దాం. నేను అరుణానందగిరి. ఈరోజు మరి మన వంట క్యాప్సికమ్ సింపుల్ కర్రీ చేస్తున్నా ఈరోజు. ఇక చేద్దాం. ఉల్లిగడ్డ బ్రౌన్ రావాలి, అయిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఇవన్నీ పసుపు, సింపుల్ కర్రీ.
సాధ్యమైనంత లైట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్డే ఎక్కువ వండుతాను నేను. 3 సార్లు కడిగినా కానీ చెత్త పోతలేదు. ఎందుకంటే ఇక వర్షాలు కొంచెం చేంజ్ అయింది కదా వాతావరణం, అందుకని మంచిగా నీట్గా కడిగి చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ మగ్గించుకోవడమే అంతే. ఇక దీనిలో వాటర్ వేసుడు అవి ఏది అవసరం లేదు. కొంచెం ఉప్పు వేసినా కదా, మీరు పొడి వేసి మూత పెడితే ఈజీగా అదే కర్రీ అయిపోతుంది. దాదాపుగా సాలల్లో మామూలుగా కొందరు పచ్చి కూడా తింటారు కదా, ఈజీగా ఉడికిపోతుంది. కొంచెం మగ్గంగానే జాలి పెడితే ఇక మాడే ఛాన్స్ ఉండదు. పొడిద్దాం, కొంచెం వేస్తా సాధ్యమైనంత. పచ్చిమిర్చి ఉన్నాయి కదా, సరిపోతుంది. మూత పెడితే మగ్గిపోతుంది. అయితే చాలా తక్కువ ఆయిల్ తోటి వంటలు చేసుకోవాలని కొందరు అనుకుంటారు. కొందరికేమో ఎక్కువ ఉంటే కూడా నచ్చదు. కాకపోతే దానికి అవసరం ఉన్నంత వేయకపోతే కూడా బాగుండదు. ఇక అట్లా ఆయిల్ చాలా తక్కువ వాడి మళ్ళీ మనం ఏదన్నా జంక్ ఫుడ్ అదొకటి తిన్నామంటే అది కూడా ప్రయోజనం ఉండదు. అట్లా కాకుండా మామూలుగా ఏదో వాడే నూనె మంచిది వాడి కొంచెం అవసరం ఉన్నంత వాడుకుంటే బెటర్. రైస్ కూడా అయింది, చూద్దాం. కీ అని అల్లరి వేస్తే ఎక్కడ ఉంటాయో అర్థం కాదు, ఏం కనిపిస్తలేదు. లంచ్ టైం అయింది, ఆల్రెడీ కర్రీ అవుతుంది. చూద్దాం రండి. చూడండి మన క్యాప్సికమ్ కర్రీ ఎంత చక్కగా ఉడికిందో చూద్దాం. అబ్బా ఎంత భలే కలర్ ఉంది చూడండి, సూపర్గా రెడీ అయింది. స్టవ్ బంద్ చేద్దాం. కర్రీ సింపుల్గా ఉంది కాబట్టి 4 వడియాలు చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా ఉంటే చూద్దాం. ఆయిల్ హీట్ కావాలి, ఆయిల్ హీట్ అయితేనే బాగా ఫ్రై అవుతాయి. ఇక ఇప్పుడు వడియాలు అయినాయి కాబట్టి లంచ్ చేద్దాం. మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక ఇప్పుడు లంచ్ చేద్దాం. ఒకటే కోతి వచ్చింది వెళ్ళిపోయింది. ఒక్కోసారి అయితే గుంపులాగా వస్తాయి అండి. ఇక్కడ దండ గుచ్చుతుందా, ఇక్కడ కోతి వచ్చింది. దానికి ఏమన్నా పెడదామంటే మరి ఇంట్లోకి వస్తుంది. అయితే ఒకటి చెప్పాలి, ఇది ఆంజనేయుని కోసమని మాల కడుతున్నా. ఆంజనేయ 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 పాహిమం అనుకుంటా కడుతున్నా. కోతి వచ్చింది, దానికి ఒక పండు తెచ్చి పెడదాం. ఇక్కడనే ఉంది కోతి లేదనుకో, నేను పండు పట్టుకొని వచ్చిన పైకి వెళ్ళి జాంపండు దింపుకొని తింటాను చూడండి. కానీ ఒక విచిత్రం అంటే, నేను జిల్లేడు పూలతోటి మాల కట్టుకుంటా, దానికి ఏం తినడానికి లేవని ఇప్పుడైతే మామిడి పండు తెచ్చి అడబెట్టిన. ఆల్రెడీ అక్కడ మంచి తెల్లగా వండిన జాంపండు ఉండే, అది తింటుంది. అయితే ఇక ఉట్టినే దండ పెట్టుకుంటా, ఆంజనేయ 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 పాహిమం, ఆంజనేయ 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 రక్షమం అనుకుంటూ మాల కడుతున్నా. వచ్చింది. ఇక ప్రత్యక్ష దైవం ఆంజనేయ స్వామి వచ్చినంత సంతోషంగా ఉంది. నేను రేపు ఆంజనేయ స్వామికి పంపే పనులు అవి అని అనుకున్నా. అయితే మొత్తానికి అయితే ఆరగించింది. భలే సంతోషంగా ఉంది. ఈరోజైతే రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్తాం.